అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో వైసీపీ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వైసీపీ ఎంపీటీసీ భర్త శివశంకర్ నాయుడు అతని అనుచరులు బండపల్లి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశాడు. గేట్ తీయాలంటూ సిబ్బందిని దూషిస్తూ శివశంకర్ నాయుడు వీరంగం సృష్టించాడు. పక్కనే ఉన్న మరో టోల్ గేట్ సిబ్బందిని కూడా చితకబాదాడు. దాడిలో టోల్ గేట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టోల్ గేట్ సిబ్బంది సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులకు అందజేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలో వైసీపీ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వైసీపీ ఎంపీటీసీ భర్త శివశంకర్ నాయుడు అతని అనుచరులు బండపల్లి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశాడు. గేటు తీయాలంటూ సిబ్బందిని దూషిస్తూ శివశంకర్ నాయుడు వీరంగం సృష్టించాడు. పక్కనే ఉన్న మరో టోల్ గేట్ సిబ్బందిని కూడా చితకబాదాడు. దాడిలో టోల్ గేట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టోల్ గేట్ సిబ్బంది సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులకు అందజేశారు. వైసీపీ ఎంపీటీసీ భర్త శివశంకర్ నాయుడు అతని అనుచరులు బండపల్లి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారు. గేట్ తీయాలంటూ సిబ్బందిని దూషిస్తూ శివశంకర్ నాయుడు వీరంగం సృష్టించాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, దాడికి గల కారణాలు ఏముంటాయి? టోల్ గేట్ తీయనందుకే దాడి చేశాడు, అసలు ఏంటి? సుజాత, పెద్ద కారణాలు ఏం లేవు. అధికార మదంతోనే ఈ దాడి జరిగిందని చెప్పవచ్చు మనం. ఎందుకంటే అతను ఒక ఎంపీటీసీ, జస్ట్ ఎంపీటీసీ కూడా కాదు, ఎంపీటీసీ భర్త. ఆయనకు పెద్ద ప్రోటోకాల్ ఉన్నట్లుగా అక్కడ తను వస్తానే వెహికల్ టోల్ తీసుకోకుండా, అంటే టోల్ కట్ కాకముందే టోల్ గేట్ ఎత్తాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. అయితే అప్పటికి కూడా అది గమనించినటువంటి టోల్ సిబ్బంది దానిని ఎత్తే ప్రయత్నం చేశారు. అయితే ఆలోపే ఆయన ఆలస్యమైందనో మరి దేనికో కానీ ఆగ్రహించి వాళ్ళు టోల్ రూమ్ ఉంటుంది, టోల్ సిబ్బంది ఉండే రూము, అక్కడికి వెళ్ళి విచక్షణారహితంగా అతని పైన దాడి చేశారు. అడ్డం వచ్చినటువంటి మరో టోల్ గేట్ సిబ్బంది పైన కూడా దాడి చేశారు. వాళ్ళకు తలపైన, చేతి పైన బలమైన గాయాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాయచోటి సమీపంలో ఉన్నటువంటి బండపల్లి చెక్ పోస్ట్. ఇది టోల్ గేట్. ఇది ఆ టోల్ గేట్ దగ్గర జరిగినటువంటి సంఘటన. లగ్గిరెడ్డిపల్లె మండలం పాలెం జెడ్పీటీసీ భర్త శివశంకర్ నాయుడు ఇతను కారులో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సీన్ క్రియేట్ చేశాడు. వాళ్ళ పైన విచక్షణారహితంగా దాడి చేశారు. తర్వాత టోల్ తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారము అక్కడ సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ సీసీ ఫుటేజ్ ను ఆధారంగా చూపెడుతూ అక్కడ టోల్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి విషయాల్లో చాలా గట్టిగా పోలీసులు చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళకు భయం ఉండదు. ఎందుకంటే ఇలాంటి చాలా తరచుగా ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక రకమైన ప్రోటోకాల్ ఉంటే తప్ప టోల్ గేట్ నుంచి ఎవరిని కూడా ఫ్రీగా వెహికల్స్ ను మూవ్ కానివ్వరు. కానీ ఎలాంటి ప్రోటోకాల్ లేని ఒక చోట మోటా లీడర్ కూడా కాదు, కనీసం స్థానిక ప్రజాప్రతినిధి కూడా కాదు, ఆమె భర్త ఈ విధంగా ప్రవర్తించాలంటే ఖచ్చితంగా ఇది అధికార మదంతో జరిగినటువంటి దాడి. ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నప్పటికీ టోల్ సిబ్బందిని పిలిచి, అధికార పార్టీ నాయకులు కాబట్టి టోల్ గేట్ సిబ్బందిని పిలిచి వాళ్ళని కాంప్రమైజ్ చేసి పంపిస్తున్న సంఘటనలే మనం చాలా వరకు చూసాం. కానీ అలా చేస్తే మాత్రం మరో నాయకుడు ఇలాంటి దాడికి పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు శిక్ష పడే విధంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సుదర్శన్, టోల్ గేట్ సిబ్బందిపై దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి పోలీసులు ఈయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా దాడి జరిగినది స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తూ ఉంది కాబట్టి వాళ్ళ పైన దాడి జరిగినటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు పోలీసుల వర్షన్ మనకు ఇంకా వాళ్ళు బయటికి రాలేదు. కేసు నమోదు చేసిన విషయం కూడా సమాచారం లేదు. ఖచ్చితంగా నాకు తెలిసి ఇది స్థానిక పోలీసులు అతన్ని పిలిపించి క్షమాపణ చెప్పించడమో లేకంటే రాజీ కుదర్చడమో చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు జరగవచ్చు. కానీ అలాంటివి జరగకుండా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కావాలి అని అక్కడ ఉన్నటువంటి టోల్ సిబ్బంది గట్టిగా ఒత్తిడి చేస్తే మాత్రం దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు అయితే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుజాత, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.